ప్రియులారా, మరి ఈ మాసం యొక్క చివరి దినం ఆదివారం. గతించినటువంటి 8 మాసాలు కాపాడిన దేవుడు మరి ముందున్నటువంటి 4 మాసాలు 2025 సంవత్సరంలో దేవుని కొరకు ఒక జ్వాలగా జ్యోతిగా బ్రతికే కృప దేవుడు దయచేయనుగాక. చాలా సంతోషం. మరి చెల్లి అర్చనా సుకుమార్, last Sunday she lost her father and she's back with us. Even with great grief, she wanted to be part of the worship team. We really appreciate her. May God continue to console her and comfort her. We are continually praying for you and your comfort. Be assured of our prayers, Amma. మరి ఈరోజు ఆరాధనలో దయమనే ఆంటీ మిస్సెస్ థియోడర్ గారిని, శామ్యుయల్ థియోడర్ గారిని చూడడం చాలా సంతోషం. లాస్ట్ వీక్ తను ఫోన్ చేసి నాకు చెప్పారు ఏంటంటే 119 సామ్ మీరు చెప్తున్నారు, వీఆర్ ఎంజాయింగ్ ఇట్. భక్త సింగయ్య గారు చెప్పినటువంటి మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. బైబిల్ను తీసుకొని చర్చికి రాకపోతే 176 సార్లు నువ్వు సిగ్గుపడాలట. ఎన్నిసార్లు 176 సార్లు. ఎందుకు ఈ మాట 70 చెప్పాడంటే మ్యాజిక్ నెంబర్ కాదు, అన్ని వచనాలు ఉంటాయి అందులో. అన్ని వచనాలలో బైబిల్ గురించి, కట్టడ గురించి, ధర్మం గురించి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి వితౌట్ ఇన్స్ట్రక్షన్ యూ విల్ నాట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. ఇన్ఫర్మేషన్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే పొల్లో అని వెళ్ళి నూనెను కొనుక్కోవటం కాదు, ఎవరో సేవకుడు వచ్చి చేతులు పెడితే అద్భుతాలు జరగవమ్మా. అద్భుతాలు జరగాలి అంటే బ్రతుకులు మారాలి, వాక్యానుసారంగా కట్టబడాలి, వాక్యపు వెలుగులో మన జీవితాలను సరి చేసుకోవాలి. టీజే డేవిడ్ అన్న ప్రార్థన చేస్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. ఆ వెలుగు లేకుంటే చీకటిలోనే ఉంటాం, ఇంకా మత సంబంధమైనటువంటి ఆచారాలలోనే మగ్గిపోతూ ఉంటాం. కాబట్టి వాటన్నిటినీ మనం మలుచుకునే అవకాశాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా ఇస్తుండగా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా మక్కువతో వినే కృప దేవుడు దయచేయునుగాక. ప్రియులారా, మరి ఈరోజు ఉదయకాలం ఆరాధనకు నేను వస్తున్నా. కారు ఎందుకో వాబ్లింగ్ చాలా చేస్తుంది. ఇప్పుడు అలా జరగలే, ఏమవుతుందో తెలియదు, అలానే వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత నా డీజిల్ అంతా రన్ అవుట్ అవుతుంది. మరి మెకానిక్, రెగ్యులర్గా చేసే మెకానిక్ నారాయణ గారికి ఫోన్ చేశాను. ఏమండి నారాయణ గారు ఇలా ఉండిందంటే అని అన్నాడు. బ్యాలెట్ తీసి చూడండి సార్ అన్నాడు. మొత్తం ఎలకలన్నీ కొట్టిపడేశాయి. అసలు ఎలకల బెడద లేదు మాకు, కానీ వర్షానికి ఎలకలు కూడా వచ్చాయి. సో నౌ హీఈస్ డూయింగ్ ద రిపేర్. మరి ఒకవేళ అది ఆగిపోయి ఉంటే, ప్రమాదం జరిగి ఉంటే ఎలా ఉంటుండేనో, ఐ డోంట్ నో. బికాజ్ డీజిల్ వాజ్ డ్రిప్పింగ్ అవుట్. మరి ఫైర్ క్యాచ్ చేస్తుంటే ఎలా ఉంటుండే, ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్రాబ్లం, వైర్స్ ఆర్ ఓపెన్డ్ అండ్ డీజిల్ వాజ్ డ్రిప్పింగ్. ఐ వాజ్ డ్రైవింగ్. మరి దేవుని మహాకృప, దేవుడు కాపుదలకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ మీ బికాస్ వీ నీడ్ యువర్ ప్రేయర్స్. వీ బ్యాంక్ ఆన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది చట్టబద్ధమైనటువంటి ఒక మరి పరిస్థితి. చైల్డ్ అండ్ ఫుడ్ సంక్షేమ శాఖకు ఇది సంబంధించింది. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక వస్తువు తయారీ నుండి, అది నిల్వ చేసే స్థలం నుండి, అది పంపిణీ చేసే స్థలం నుండి, చివరిగా మరి కొనుగోలుదారుకి చేరే వరకు అది ఎలా, ఏ నియమాలను అనుకరిస్తూ దానిలో ఉన్నటువంటి మరి శ్రేష్టతను కాపాడుకోవడానికి అనువైనటువంటి నియమాలను అది ప్రస్తావిస్తుంది. ప్రియులారా, మరి రకరకాల రసాయనాలను వారు వాడి ఆహారాలను నిల్వయించడానికి, ఆహార ఉత్పత్తులు వాడవలసినటువంటి మోతాదును అది నిర్దేశిస్తుంది. ప్రియులారా, మరి ఈ మలినమైనటువంటి కలుషితమైనటువంటి లోకంలో
మనం మలినం కాకుండా, కలుషితం కాకుండా, లోకంలో యేసయ్య కొరకు రోషంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, తాజాగా బ్రతకాలి, హుజారుగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నిఖార్సైన జీవితాన్ని చిరునవ్వును పండిస్తూ అవమానాల మధ్య, నిందల మధ్య, అపహాసాల మధ్య యేసయ్యలా బ్రతకాలి అంటే మనకి ఏ దోహదపడుతుందో తెలుసా? ఈ వాక్యం. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట వలన. ఎందుకంటే నిరంతరం నీ పైన దాడి జరుగుతుంది. నువ్వు ఎంత ప్రశస్తమైన వాడివో నీకు అర్థం కావట్లేదు. అదే సమస్య. నేను దరిద్రుణ్ణి, నేను పనికిరాని వాళ్ళని, నేను ధూళిని, మట్టిని అని ప్రార్థిస్తే చాలా గొప్ప అనుకుంటాం మనం. కానీ నీ ఆత్మను కాపాడడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నీ ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు. నీ ఆత్మను నాశనం చేయడానికి శత్రువు నీ ఆత్మ పైన పోరాటం చేస్తున్నాడు. అంటే అతి శక్తివంతమైనటువంటి ఇద్దరు నీ ఆత్మ గురించి పోరాటం చేస్తున్నారు. ప్రియులారా, బార్డర్ను చూస్తే ఒక సైనికుడు కాపాడుతాడు, ప్రధానమంత్రో రాష్ట్రపతితో వెళ్ళి యుద్ధం చేయరండి. కానీ నా ఆత్మల నిమిత్తమై దేవుడే యుద్ధం నిరంతరంగా సలుపుతున్నాడంటే నువ్వు ఎంత ప్రశస్తమైన వాడవు, నీ ఆత్మ ఎంత ప్రశస్తమైనది అన్నది నీవు గుర్తించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, మరి ఈరోజు 119వ కీర్తనలో నుండి నా ధ్యానాంశాన్ని నేను కొనసాగిస్తున్నాను. 119వ కీర్తనలో నుండి మాట్లాడుతున్నటువంటి వర్తమానానికి ఇచ్చినటువంటి మరి నామకరణ, క్రియేటెడ్ టు నో గాడ్స్ వర్డ్, ఫార్మ్ టు లెర్న్ హిస్ విల్. దేవుని యొక్క వాక్య సంపూర్ణతను తెలుసుకోవడానికి నీవు నేను సృష్టించబడ్డాము. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి మనం పంపించబడ్డామండి. ఏది పడితే అది చేయడానికి, ఎలా పడితే అలా బ్రతకడానికి పిలువబడలే. దేవుని బిడ్డ, మరి ఈరోజు హస్తకళలను మనం చూసినా, చేనేత ఉత్పత్తులను మనము చూసినా వాటిలో ఒక ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. సామూహిక ఉత్పత్తులలోని వ్యక్తిగత సృజనాత్మకత మరియు వ్యక్తిగత స్పర్శ ఈ హస్తకళలలో, చేనేత ఉత్పత్తుల్లో మనకు కనిపిస్తాయి. మరి ఇది ఒక సాంచలో వేసి సామూహికంగా తయారు చేసేది కాదండి. ఇక్కడ సెల్ ఫోన్ ఉంది, ఇదంతా మరి లాట్లో తయారు చేస్తారు. అన్ని సెల్ ఫోన్స్లో ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అన్ని సెల్ ఫోన్స్లో ఇవే ఫీచర్స్ ఉంటాయండి. కానీ చేనేత కళలలో, మరి చేనేత హస్త ఉత్పత్తులలో మనం గమనించినట్లయితే అవన్నీ కూడా కళాఖండాలే అండి. ప్రతి హస్తకళ ఉత్పత్తులు ఒక కళాఖండమే. దానిని కళాకారుడు తన చేతులతో రూపిస్తాడు. ప్రతి అణువును అతడు స్పృశిస్తాడు. ఎంతో స్పష్టంగా ప్రతి అణువులో ఏముందో ఆయనకు తెలుసండి. మరి ఆయన ఆలోచనకు, నైపుణ్యానికి అనుగుణంగా సృజనాత్మకతను, స్పర్శను జోడించి ఒక గొప్ప ఆలోచనతో ఆ వస్తువును ఆయన రూపిస్తాడు. అందుకే మరి ఆ వస్తువులను మనం చూసినప్పుడు కొంతమంది చెప్పే మాట ఏంటంటే, ఏమంటారంటే, ఎవడు చేసిండో రాబాయ్ దీన్ని, ఖతర్నాకున్నది అంటారు. ఎందుకంటే ఆ శిల్పి తన ఆలోచనతో ప్రేమగా, మక్కువగా దాన్ని రూపించుకుంటాడు. ప్రియులరా, రోల్స్ రాయ్స్ కార్స్ గురించి మనం వింటాం. ఎందుకబ్బా అవి ఎంత కాస్ట్లీ కార్లు అంటే, రోల్స్ రాయ్ కార్ రెడీమేడ్గా ఉండదండి, ఆర్డర్ టు మేక్. నువ్వు ఆర్డర్ ఇస్తేనే అది తయారవుతుంది, లేకపోతే తయారు చేయరు. మరి ప్రతి కళాఖండము నీ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇది తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. రోజు కొన్ని వందల ఫోన్లు తయారవుతాయి. అవి కార్లు అయినా కావచ్చు, అవి మోటార్ బైక్స్ అయినా కావచ్చు. అవన్నీ కూడా కొన్ని వందల్లో లాట్లో తయారవుతాయి. కానీ ఒక చిన్న కళాఖండాన్ని కళాకారుడు చేయాలి, హస్తకళలతో, చేనేత కళలతో చేయాలంటే చాలా గంటలు పడుతుంది, చాలా రోజులు పడుతుంది, కొన్ని విషయాలలో కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. మరి అంత కళాఖండాన్ని ఆయన చేతులతో తన ఆలోచన ప్రకారము మలచడాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, మరి రోల్స్ రాయ్ కారు కొనుగోలుదారి యొక్క అభిరుచికి తగినట్టుగా వారు చేస్తారు. మరి నువ్వు నేనేంటారా? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నేనేమనుకుంటామో తెలుసా? పనికి మాలినోడిని, పనికి మాలిన దాన్ని, నా జీవితానికి విలువ లేదు, డబ్బులు లేవు కాబట్టి అలా అనుకుంటున్నావా? విలువైన బట్టలు ధరించటం లేదు కాబట్టి అలా అనుకుంటున్నావా? సొంత ఇల్లు లేదు కాబట్టి అలా అనుకుంటున్నావా?
గవర్నమెంట్ ఉద్యోగం లేదు కాబట్టి అలా అనుకుంటున్నావా? గొప్ప గొప్ప వారితో పరిచయం లేదు కాబట్టి అలా అనుకుంటున్నావా? మరి రాజకీయ ప్రమేయం లేదు కాబట్టి అలా అనుకుంటున్నావా? లేదు. నువ్వు ఎంత గొప్పవాడివో కీర్తనకారుడు వివరిస్తున్నాడమ్మా. దేవుని వాక్యం వివరిస్తున్నది. దేవుని వాక్యం అంటుంది, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతుంది. నువ్వు ఒక ఆశ్చర్యం అక్క, నువ్వు ఒక ఆశ్చర్యం. అవమానాల వైపు చూడకు అన్నా, నువ్వు ఒక అద్భుతం. దేవుని చేతులు నిన్ను రూపించాయమ్మా. నువ్వు మక్కువతో చూసుకుంటున్నటువంటి నీ సెల్ ఫోన్ గంటలో 100,000 ఉత్పత్తి అవుతాయి, కానీ నిన్ను రూపించడానికి తల్లి గర్భములో 9 రోజులు ఎంత ఆలోచనతో ఆయన సృష్టించాడో తెలుసా? నీకు ఆ రూపాన్ని ఇవ్వడానికి, ఆ ఎత్తునివ్వడానికి, ఆ మరి కనుఛాయలను ఇవ్వడానికి దేవుడు ఎన్ని కలలు కన్నాడో తెలుసా? ఎంత ప్రేమగా నిన్ను రూపించుకున్నాడో తెలుసా? నీ గురించి ఆయన ఎంత ఆలోచిస్తూ ఈ తరంలో నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? నిరుత్సాహంలో బ్రతకడానికి కాదు, అవమానంలో బ్రతకడానికి కాదు, ఎవడో ఏదో అంటున్నాడని వాని మాటల్ని బట్టి నువ్వు కృంగిపోవడానికి కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను రూపించాడు, ఆయన నీ ఎడల కలలు కంటున్నాడు, ఆయన సంకల్పాన్ని నువ్వు నెరవేరుస్తావని ఆయన నమ్ముతున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడన్నది నీకు అర్థం కావడానికి మరొక ఉదాహరణ చెప్తా. ఈ ఫోన్ గంటల్లో వేలు తయారవుతాయండి, కానీ నేను ప్రతిరోజు తింటున్నటువంటి అన్నం మెతుకు, ఒక మెతుకు తయారు కావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? వ్యవసాయంలో మీకు ప్రవేశం ఉంటే అర్థమవుతుంది ఈ మాటలు. వంగడాన్ని బట్టి 4 నుంచి 6 నెలల సమయం పడుతుందండి ఒక్క మెతుకు తయారు కావడానికి. దేవుడు ఆ మెతుకును ఒక క్షణంలో కూడా పుట్టించవచ్చు ఆయన, కానీ అది నీ కడుపులోనికి వస్తున్నది కాబట్టి ఆ 9 నెలలు నిన్ను రూపించినటువంటి అందమైన నీ శరీరాన్ని అది పోషిస్తుంది, నీ ఎదుగుదలకు అది కారణమవుతుంది. కాబట్టి దానిని ఎంతో ప్రేమతో 4 నుంచి 6 నెలలు పెంచి పోషించి నీ గడప దగ్గరికి అది తీసుకుని వస్తున్నాడు. సీఎం ఆహారాన్ని కూడా ఎవరో చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు తింటారు. సీఎంకు మనుషులు ఉంటారు, చెక్ చేస్తారు, కానీ మనకు దేవుడే దాన్ని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్తే మనకు చెక్ చేసి మన దగ్గరికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, వాటర్ తాగుతూ ఉంటాం, కానీ ఒక్కొక్క చుక్క ఎంత ప్రయాణం చేస్తుందో తెలుసా? నీ దగ్గరికి ఒక చుక్క నీటి బిందువు రావడానికి అది ఎక్కడో హిందూ మహాసముద్రంలోనో అరేబియా మహాసముద్రంలో అల్పపీడనంగా ఏర్పడి ద్రోణి చాలా 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి నీ ఇంటి వాకిట వచ్చి నీ పైన ఆ ఒక్కొక్క చినుకును కురిపించడానికి ప్రతి చినుకు కొన్ని 100 కిలోమీటర్లు అది ప్రయాణం చేసేస్తుంది. వర్షం పడితే పులకిస్తుంటాం, వర్షం పడితే మనమే కాదు భూమి అంతా పులకిస్తుంది. ప్రియులారా, మరి నిన్ను నన్ను పులకించడానికి, ఆనందం చేత నింపడానికి, మన పరిస్థితుల్ని మార్చడానికి దేవుడు అంత ఆలోచనతో అంత అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని ప్రేమిస్తున్నాడే. ఆలోచన చేస్తున్నావా? దేవుని బిడ్డ, మరి నీటిని, ఆ మెతుకుల్నే అంతగా నీ కడుపులోనికి అవి వస్తున్నాయి, నీ అభ్యున్నతికి అవి దోహదపడుతున్నాయని దేవుడు అంత మక్కువతో వాటిని చేస్తే నీ మాట ఏంటి? కీర్తనకారుడు 119వ కీర్తన 73వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయి. నాకు బుద్ధి లేదయ్యా, ఏదేదో మాట్లాడుతుంటాను, నేను ఏమేమో మాట్లాడుతుంటాను, ఏంటేంటో ప్రవర్తిస్తుంటాను, నాకు బుద్ధి లేదయ్యా. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నీ చేతులతో నన్ను రూపించావు కదా, నీ చేతులతో నాకు ఒక రూపాన్ని ఇచ్చావు కదా, నీ ఆలోచనతో నన్ను మలిచావు కదా. ఈ తరములో డబ్బుల వెంట, అధికారం వెంట, తాత్కాలికమైన భోగాల వెంట పరుగులు తీస్తున్నా, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నా, కానీ నా జీవితానికి వెల కట్టలేని వెల ఉన్నదని, ఆ వెల ఏంటో నీ రక్తాన్ని హెచ్చించి నీవు కొన్నదానిని బట్టి ప్రపంచానికి నువ్వు నిరూపించావు కదా. అది తెలుసుకోవడానికి, నా జీవితాన్ని నేను సంపూర్ణంగా మార్చుకోవడానికి బుద్ధిని దయచేయమని సున్నితంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ విలువేంటో నీకు తెలుసా? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఆస్కింగ్?
ప్రభువా నాకు అది చెయ్యు ఇది చెయ్యి అంటున్నావా? దేవుడు అంటున్నాడు, వితౌట్ యూ బీయింగ్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ ప్రొవైడ్. నువ్వు అడగకుండానే నేను నీకు ఇస్తాను. అడగొద్దన్న వాటి గురించి ఏమో అడుగుతున్నావు, అడగమన్న వాటి గురించి అడగటం లేదు, చేయమన్నవి చేయటం లేదు. ఆలోచిస్తున్నావా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నాకు బుద్ధి దయచేయి నాయనా, నీ ఆజ్ఞలను నేర్చుకోవడానికి, నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి, నువ్వు ఎంత మంచి దేవుడవో అన్నది గుర్తించడానికి నాకు బుద్ధిని దయచేయి ప్రభా అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, తయారు చేయబడినటువంటి ప్రతి వస్తువులో 2 మాటలు మనం గమనిస్తాం. ఆ 2 మాటలు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. మరి మనం కూడా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన మనుగడ భూమిపైన ఎంతవరకు ఉండాలో అన్నది ఆయన నిర్ధారణ చేశాడు. నిరంతర జీవులం కాదండి. రాజులు ఏమనుకున్నారో ఏమో, గోల్కొండ కట్టినాడు, మా పిల్లల తరం ఉంటాడని గోల్కొండ కట్టుకున్నాడు. ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? ఆలవాలే లేవు, వాళ్ళ బంధువులెవరో కూడా మనకు తెలియదండి. అది పరిస్థితి. అలాంటి వ్యర్థ వేలాపనలో వెళ్ళవటం కాదు, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈ స్వల్పమైన అల్పమైన జీవితాన్ని ఆయన కొరకు బ్రతకడానికి మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, మరి దేవుడు పుట్టుక చావుల మధ్యకాలాన్ని ఒక సంకల్పముతో దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సంకల్పముతో దేవుని ఆలోచనను నువ్వు ఎరిగి ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ చుట్టూ ఉన్న వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, దేవుని సంకల్పాన్ని పరిచయం చేసే బిడ్డగా నీ ఉండాలన్నదే దేవుని ఆలోచన. దేవుని బిడ్డ, ఒక ప్రజాకవి, తెలంగాణలో ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మవిభూషణ్, మరి ఫ్యాసిస్టు వ్యతిరేకి, అంటే నియంతృత్వాన్ని, నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే మరి ఆ కవి గారు ఏమంటున్నారంటే, చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంతా కూడా దేశానిది. చావు నీది, పుట్టుక నీది, ఈ మధ్యకాలములో ఉన్న బ్రతుకంతా దేశానిది. ప్రియులారా, ఒక దేశభక్తుడే అంత గొప్ప ఆలోచనతో, అంత గొప్ప వైభవమైనటువంటి మాటలు ఆయన పలుకుతున్నాడు. కాళోజీ నారాయణరావు గారు. మరి కాళోజీ నారాయణరావు గారు అంటున్నారు, పుట్టుక నీది, మరణం నీది, మధ్యలో ఉన్న కాలమంతా దేశానిదే. మరి విశ్వాసిగా నువ్వేమంటున్నావు? భక్తులు అన్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం ఏమంటుందంటే, మనము బ్రతికినా క్రీస్తు వారమే, చనిపోయినా క్రీస్తు వారం. అంటే మరొక మాటలో చెప్పాలంటే ఈ జీవితమే ఆయనది, ఆయన ఇచ్చినటువంటి వరం. చనిపోయి నేను బ్రతికాను, బ్రతికి ఆయనను నేను మహిమపరుస్తానని అంటున్నావా? దేవుని బిడ్డ, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు గుర్తిస్తున్నావా? నిన్ను దేవుడు ఎందుకు రూపించాడంటే అడ్డగోలుగా బ్రతకడానికి కాదు, అవివేకంగా బ్రతకడానికి కాదు, బుద్ధిహీనంగా తిరగడానికి కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:23లో ఏమంటాడంటే, వాట్ ఎవర్ యూ డూ వర్క్ ఎట్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ యాజ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్, నాట్ ఫర్ ద మాస్టర్. మనుషుల కొరకు పని చేస్తున్నట్టు కాదు, మనుషుల యొక్క మెప్పును పొందుకోవడానికి కాదు. నీవు ఏం చేస్తున్నా ఆ పని యేసయ్య కొరకు, ఆయన మహిమ కొరకు నువ్వు చేస్తున్నట్టుగా బ్రతకాలని మరి ఆ పత్రికలన్నిటిలో భక్తుడు వాపోతున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనిస్తే ఆయన కొరకు ఆయనలా, అంటే దాసునిలా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా దర్జా పోకడ వచ్చింది, దొరతనం కనిపిస్తుందండి. దాసుని దీనత్వం ఎక్కడా కనిపించటం లేదు. క్రైస్తవ లోకాల్లో దొరతనం కనిపిస్తుంది, పెత్తనిదానితనం కనిపిస్తుంది, నాయకుల్లో, పాస్టర్లలో ఆ పోకడ మనకు కనిపిస్తుంది. కానీ నీవు నేను అనుకరిస్తున్నటువంటి యేసయ్య ఆలోచనే వేరు, ఆయన జీవన విధానమే వేరు, మనల్ని బ్రతకమన్న బ్రతుకే వేరు. ఈరోజు రాజకీయాలలో మనం గమనిస్తే సన్మానాల జాతరలో ఉన్నారు.
సన్మానాల జాతరలో, అవకాశాల సంతలో ఎవరికి వారే మాట్లాడుకునేటువంటి పరిస్థితులలో మరి ఈరోజు నీవు నేను దేవుని కొరకు ఒక దీనమైన దాసునిగా దేవుని సంకల్పాన్ని లోకానికి పరిచయం చేసే బిడ్డలుగా బ్రతకాలని ఉప్పుగా వెలుగుగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఈ మధ్య కాలంలో ఒక స్వతంత్ర అభ్యర్థి, ఆయన యాక్చువల్గా సిపిఐ ఎంఎల్ మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ పార్టీ యొక్క మరి అభ్యర్థి, కానీ రాజకీయాల్లో ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తాడు. మరి ఖమ్మం ప్రాంతం నుండి, ఇల్లెందుల ప్రాంతం నుండి 5 సార్లు ఆయన గెలిచాడండి. 1983 సంవత్సరం ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభంజనంలో కూడా, ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో కూడా ఆయన గెలిచి వచ్చాడండి. ఆయన ఎంత సింపుల్ వ్యక్తి అంటే, మరి ఆయన గుమ్మడి నర్సయ్య గారు 5 times ఎమ్మెల్యే, నాట్ 1 time, నాట్ 2 time, నాట్ 3 time, 5 time ఎమ్మెల్యే అండి. మరి ఆయన ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. మరి ఆ ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి అమ్మాయి ఆయన అడిగిందంటే, మీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కదా, మీకు సంతోషంగా ఉందంటే, ఆయన ఏమన్నాడంటే, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. అరే, ఆమె అవాక్ అయిపోయింది. ఏంటి వేస్ట్ ఆఫ్ టైం అంటున్నారండి అంటే, మరి ఏంటండి నేను ఏం చేశానో నా గురించి నేను చెప్పుకోవడం ఎందుకు, లోకానికి అంతా తెలుసు కదా. ఈ సమయాన్ని ప్రజల కొరకు నేను హెచ్చిస్తే ఎంత బాగుంటుంది. ఆయన మాటలు విని ప్రజలు మెచ్చుకోవటం కాదండి, నాయకులే మెచ్చుకునే వ్యక్తిగా ఆయన బ్రతుకుతున్నాడు. ఈరోజు క్రైస్తవ లోకములో ఎక్కడ లేని పిచ్చి వచ్చేసింది. సన్మానాలు సన్మానాలు సన్మానాలు, గుర్తింపులు. దేవుని బిడ్డ, జీవితంలో మనకు చాలా చాలా తక్కువ సమయం ఇవ్వబడింది. ఆ సమయాన్ని ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రతి క్షణం ఆయన కొరకు బ్రతకాలి. ఒక ప్రజాప్రతినిధి, రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి సన్మానాలు వద్దు, ఆ సమయాన్ని కూడా ప్రజా సంక్షేమము కొరకు నేను వాడాలి అని ఆతృత పడుతున్నాడు, ఉవ్విళ్ళు తొక్కుతున్నాడు. 5 సార్లు మరి ఎమ్మెల్యేగా పదవిని పొందుకున్నటువంటి వ్యక్తి ప్రజల కొరకు ఏమైనా చేయాలని ఆశిస్తుంటే, నీకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీకు మహిమనిచ్చిన దేవుడు, నీకు రక్షణనిచ్చినటువంటి దేవుడు, ఆయన మహిమను విడిచి దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చి నీ కొరకు సిలువలో మరణించి నీకు రక్షణను ప్రసాదిస్తే నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? లోకం కొరక, దేవుని కొరక? లోక మర్యాదలో నువ్వు బ్రతుకుతున్నావా, దేవుని క్రమములో నీవు బ్రతుకుతున్నావా? రోమిలకు రాసిన పత్రిక 12:2 ఏమంటాడంటే, లోక మర్యాదను అనుసరింపుక. మనకు కావాలన్నీ ఆ మర్యాదలు, ఈ మర్యాదలు ఎక్కడో పోయాయి, అన్ని లోక మర్యాదలే. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది, నా చేతులతో నిన్ను నేను రూపించాను, నీ చేతులతో నన్ను రూపించావయ్యా, నీ ఆలోచనతో నన్ను ఈ తరంలో పుట్టించావు, నీ కృపలో ఈ సంఘములో సభ్యునిగా పెట్టావు. సంతలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను బ్రతకడానికి కాదు, కానీ నీ సంకల్పాన్ని తెలుసుకొని సంఘములో ఒక జ్యోతిగా, ఒక జ్వాలగా, ఒక నిదర్శనంగా, ఒక మాదిరిగా బ్రతకడానికి నా జీవితాన్ని నేను నీకు ఒక అర్పణగా ఇస్తానని ఆలోచిస్తున్నావా? లేక బుద్ధిహీనమైన వాటి వెంట, తాత్కాలికమైనటువంటి వాటి వెంట, క్షణభంగురమైన వాటి వెంట నువ్వు పరుగుతీస్తున్నావా? భక్తుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నాకు బుద్ధి దయచేయ్యా, నా జీవితంలో నేను ఎలా బ్రతకాలో, నీ కృపను, నీ సంకల్పాన్ని తెలుసుకొని ఎలా బ్రతకాలో బుద్ధిని దయచేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనం, 119వ కీర్తన 74వ వచనం, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. ప్రియులారా, కొంతమందికి మనం అస్సలు అర్థం కావు. అరే, వీడు నాకు అస్సలు అర్థం కాడంటే, నీకు అర్థం కావు. నీ జిందగీ మొత్తం నేను నీకు అర్థం కాను. ఎందుకో తెలుసా? నేను ఎవరికి అర్థమవుతానో తెలుసా? నా వేవ్ లెంత్, నా భక్తి ఉన్నవాడికే నేను అర్థమవుతాను, నీకు అర్థం కాను. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. భయం లేనటువంటి వాడు, భక్తి లేనటువంటి వాడు ఏదో మతము అనే మౌఢ్యంలో ఉన్నవానికి నేను అర్థం కాను.
మతము అనే ముసుగులో ఉన్న వానికి నేను అర్థం కాను. వేషధారణ అనే బురకాలో బ్రతికే వాడికి నేను అర్థం కాదు. పాపులు ఇక్కడ ఒక జీవితము, ఇంటిలో ఒక జీవితము, మరి బయట ఒక జీవితము, స్నేహితుల ముందు ఒక జీవితము, జీవితమే అంతా నటనా ప్రపంచంగా ఉన్న వాడికి నేను అర్థం కాను. వాడికి నన్ను చూస్తే వాడికి సంతోషం కాదు, కానీ కోపం వస్తుంది, నా పైన ఎనలేని ద్వేషం కూడా వస్తుంది. ఎందుకో తెలుసా? వాడికి నేను అర్థం కాను. దేవుని బిడ్డ, భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను అలాంటి వారి మధ్యలో నీ కొరకు ఒక జ్వాలగా బ్రతకాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఒక పువ్వు అది పుట్టింది కొంచెం సేపే ఉంటుంది, కానీ తన చుట్టూ ఉన్న వారికి ఏమిస్తుంది? అది సువాసన ఇస్తుంది. ప్రియులారా, నీటి సరస్సు, ఇప్పుడు హైదరాబాద్కు నీరు ఎక్కడి నుంచి వస్తాయంటే గోదావరి నీళ్ళు వస్తాయి, కృష్ణా నీళ్ళు వస్తాయి, మంజీరా నీళ్ళు వస్తాయి. ఈ సరస్సులు హైదరాబాద్కు నీళ్ళు ఇస్తున్నాయి. ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాడికి ఈ సరస్సు నుంచి నీళ్లు రావండి. ఇక్కడున్న వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ సరస్సుల నీళ్లు వాడతారు. అదే కదా? అంటే సరస్సులకు కూడా అవధి నిర్ధారించబడింది. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, హైదరాబాద్ ఈ మధ్యలో కొట్టేస్తున్నారు కదా, దట్ ఈస్ కాల్డ్ FTL, ఫుల్ ట్యాంక్ లిమిట్. ఫుల్ ట్యాంక్ లిమిట్, ఒక ట్యాంకుకు లిమిట్ ఉంటుంది, ఒక పువ్వుకు దాని యొక్క పరిధి ఉంటుంది. మరి భక్తులమైనటువంటి మనకు, ఆయన ఆలోచనతో సృష్టించబడినటువంటి మనకు హద్దులు లేవు, ఎల్లలు లేవు. ప్రపంచమే కాదమ్మా, పరలోకాన్ని కూడా మన భక్తితో మనం తాకగలం. హల్లెలూయా. మన భక్తి పరలోకానికి కూడా వెళుతుంది. పరలోకం కూడా అబ్బురంతో నింపబడే విధంగా మనం బతకాలి. ఎవడికో మెప్పించడానికి, ఎవన్నో సంతోష పెట్టడానికి మనస్సాక్షిని చంపుకొని బ్రతకటం కాదండి. నిఖచ్చితంగా నిఖార్సైనటువంటి జీవితాన్ని ఆయన కొరకు మనం బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన యందు భయభక్తులు గలవారు నన్ను చూసి అరే వాడు నన్ను చూసి సంతోషిస్తలేడండి. ఆయనకు సంతోషం తేయడానికి ఆయన చెయ్యమన్న పనులన్నీ చేస్తా, ఆయన నడవమన్న అడ్డమైన మార్గంలో నేను నడుస్తాను, మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు మాట్లాడతాను, మోసం చేస్తాను అని అంటున్నావా? జాగ్రత్త. దేవుడు బిడ్డలుగా ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే, అలాంటి జీవితాన్ని కలిగిన వారు నిన్ను చూసి సంతోషిస్తారు. వారు మాత్రమే కాదు, పరమందున్న దేవుడు సంతోషిస్తాడు, నీ పరలోకములో ఉన్న దూతలు సంతోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా నీ భక్తిని బట్టి, నీ విలువలను బట్టి, నీవు తీసుకున్న నిర్ణయాలను బట్టి, దేవుని యొక్క మరి సువార్త ఎలా వ్యాప్తి చెందిందో అన్న సత్యాన్ని బట్టి వారు సంతసిస్తారు. నీ మాట ఏంటి? 119వ కీర్తన 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయము, విశ్వాసత గలవాడై నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేనెరుగుదును. ప్రియులారా, మరి దేవుడు మన జీవితాలలో శ్రమల అనుభవాల్లోనికి నడిపిస్తాడండి. బైబిల్ చదివిన వారికి అది మరి ఒక అద్భుతమైనటువంటి సత్యం. ఎక్కడ అవమానం, అపహాస్యం, హింస జరుగుతుందో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. అదే స్థలములో దేవుడు నిన్ను స్థాపిస్తాడు. అదే స్థలములో దేవుడు తన మహిమ కొరకు నేను వాడుకుంటాడని అదే భక్తుడు మాట్లాడుతాడు. 119వ కీర్తన, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడై నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును. శ్రమల కొలిమిలో నువ్వు వెళుతున్నటువంటి వేళ, అవమానాల గుండా నువ్వు వెళుతున్నటువంటి వేళ, ఎందుకు ప్రభా ఇవి నాకే అని అనుకుంటున్నావా? అసలు దేవుడు ఉన్నాడో లేడో? ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ఉపవాసం ఉంటున్నా, ఇంత బైబిల్ చదువుతున్నా, ఏం జరుగుతుందండి? అస్సలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇంతనా దేవుడు నన్ను పరీక్షించేది, ఇంత నా దేవుడు నన్ను శోధించేది, అబ్బో నా వల్ల నా అవుతలేదని అంటున్నావా? లేదు. ఆయన విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు. శ్రమ పరిచినను నిన్ను విడిపించేవాడు, నిన్ను కరుణించేవాడు, నీ నామాన్ని గొప్ప చేసేవాడని బైబిలు గ్రంథములో నీవు చదివిన ప్రతి ఒక్కని జీవితం ద్వారా నీకు అర్థమవుతుంది కదా. దేవుని బిడ్డ, మరి వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అన్నది సైకాలజీలో ఒక ఎఫెక్ట్. వాట్ ఈస్ దిస్ వైల్డ్ హార్స్ అంటే, ఆఫ్రికాలో ఉన్నటువంటి దట్టమైనటువంటి కీకారణ్యంలో మరి వైల్డ్ హార్సెస్ అంటే అడవి గుర్రాలు పైన గబిలాలు దాడి చేస్తాయి. గబిలం అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందేమో, పోనీ ఇంత ఉంటుందేమో. గుర్రం ఎంత ఉంటుంది?
నాకంటే పొడుగుంటుంది, నాకంటే బలంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ప్రియులారా, దట్స్ వై ఇట్స్ హార్స్ పవర్. స్ట్రెంగ్త్ ఈజ్ మెజర్డ్ ఇన్ హార్స్ పవర్, స్పీడ్ ఈజ్ మెజర్డ్ ఇన్ హార్స్ పవర్. మరి హార్స్ పవర్, ఆ హార్స్ను గబిలం ఒకసారి గిల్లినప్పుడు లేక కొరికినప్పుడు కొంచెం రక్తం బయటికి వస్తుందండి. అయితే ఈ గుర్రం ఏం చేస్తుందంటే ఓవర్ యాక్షన్, ఏదో జరిగిపోయిందని ఓవర్ యాక్షన్ చేసి అడివంతా పరుగు తీసి అది చనిపోతుంది. మన జీవితాల్లో కూడా చిన్న సమస్యకు చాలా ఓవర్ యాక్షన్ చేసే విశ్వాసులు ఉంటారు. ఎక్కడి లేని సంతాపము, స్వీయ పరితాపం, ఏదో జరిగిపోయిందని మనం బాధపడతాం. ఏం జరిగింది అక్కడ? గబిలం ఏంటి, గుర్రం ఏంటి? ఆ చిన్న గబిలం ఏదో దాన్ని కరిస్తే కొంచెం రక్తం బయటకు వస్తే ఏదో జరిగిపోయిందని ఓవర్ యాక్షన్లో, యాంగ్జైటీలో ఇటు అటు పరుగులు తీసి తన పతనానికి అదే కారణమవుతుంది. ఈరోజు జీవితంలో కష్టాలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలే, అవమానాలు రావని నిన్ను చెప్పలే, జనులు నిన్ను నిందించరు అని చెప్పలే. అన్యాయంగా, అక్రమంగా జనులు నా నిమిత్తమై నిన్ను చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు నీవు ధన్యుడు. పలకకపోతే నువ్వు బాధపడాలి. ఎందుకు తిడతలేడు రాబాయ్, నా భక్తి కరెక్ట్ లేదా అని బాధపడాలి. కానీ జనులు నిన్ను తిడుతున్నారంటే యు ఆర్ ఎగ్జాల్టెడ్ బై గాడ్, అప్రూవ్డ్ బై గాడ్ అండ్ సీన్ బై గాడ్. ఇదండి. అది తెలుసుకోకుండా వాడెందుకు తిడుతున్నాడు అని పంచాయతీలు పెట్టి వీడికి చెప్పి వాడికి చెప్పి గ్రూప్ చేసి లొల్లి చేయడం అవసరం లేదు. అది నీ పతనానికే దారితీస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వైల్డ్ హార్స్ ఎఫెక్ట్. మళ్ళొకటి సైకాలజీలో ఉంది, ఎంటీ బోట్ ఎఫెక్ట్. ఎంటీ బోట్ ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తి కొలను మధ్యలో ఉన్నప్పుడు మౌనంగా ధ్యానంలో మరి సరస్సు యొక్క ఆవలి తీరంలో కట్టబడినటువంటి ఓడ విప్పివేయబడి వెలక నుంచి తాకినప్పుడు ఆ ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఎవడబ్బా నేను ధ్యానం చేస్తున్నా కదా, వానికి నేను కనిపించటం లేదా, వెనక నుండి వచ్చి నన్ను ఎందుకు కొడుతున్నాడు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు అని వాడు కలవరపడుతూ రకరకాల ఆలోచనతో ఆయన ఎనలేని ఒత్తిడికి లోనవుతాడమ్మా. కానీ వాస్తవం ఏంటంటే ఎవడూ ఆయనని ఏం అనట్లేదండి. కట్టబడిన ఓడ అది మరి అకస్మాత్తుగా విప్పబడి వెనక నుండి వచ్చి తాకింది. ఆయన కన్నులు తెరిచి చూసిన వేళ అది అర్థమవుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా విషయాలకు మనము భంగపడిపోతాము, చాలా విషయాలకు మనము మదనపడిపోతాము, చాలా విషయాల్లో మనం కురింగిపోతాం. అవసరం లేదండి. విశ్వాసము గల దేవుడు ఆయన శ్రమ పరిచినను, కష్టములో పెట్టినను, అగ్నిగుండములో వేసినను, నీళ్లపైన నడిపినను, అవమానంలో నిన్నుంచినను, నేను కూడా నీతోనున్నానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒంటరి వాడవు కాదమ్మా. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, నీ ఒంటరి వాడవు కాదు. నువ్వే అనుకుంటున్నావు నీ పక్కన దేవుడున్నాడు. గమనిస్తున్నావా? ఈరోజు మన జీవితాలలో పేతురులా మనం మాట్లాడతాం. పేతురు అంటాడు, యేసు మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎన్ని మాటలమ్మా! దేవుని ఎన్ని మాట్లాడతామో మనం సిగ్గుపడాలి మనం మాట్లాడే మాటలకు. పేతురులా మనం కూడా మాట్లాడతాం. నేను నశించిపోతున్నావు, నువ్వు ఎక్కడున్నావా, అసలు ఉన్నావా లేదా నువ్వు? దేవుని బిడ్డ, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుడు, నీ కొరకు శాపమైన దేవుడు, ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆ కష్టాల గుండా నిన్ను ఎందుకు నడుపుతున్నాడో తెలుసా? నిన్ను తన రూపములోనికి మార్చడానికి. ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఎవ్రీ డే దేవుడు తన స్వారూప్యంలోనికి మారుస్తున్నాడు. ఆయన స్వారూప్యములోనికి మార్చబడడానికి అనేక అద్భుతాల గుండా, అనుభూతుల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ఇట్, ఇఫ్ యు కంప్లైన్ యూ విల్ నెవర్ గ్రో. దేవుని బిడ్డ, భక్తుడు అంటున్నాడు, నీ విశ్వాస్యత కొలది నీవు నన్ను శ్రమపరుస్తున్నావు. 4వ విషయం, 119వ కీర్తన 76వ వచనం, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. దేవుని కృప మనల్ని విడిచిపెట్టదండి. దేవుని కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. నిరంతరము ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. దేవుడు తన సేవకునికి చేసిన వాగ్దానములతో ప్రతిదీ కూడా ముడిపడి ఉన్నదమ్మా. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు. ఏ మాట ఇచ్చాడు?
24వ సంవత్సరంలో ఏ మాట ఇచ్చాడు ఏమో. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఆ రోజు ఆడ నుంచి ఈడికి వస్తారు దేశీ, అందరు నిలబడి, ఇచ్చిన ఆయన జ్ఞాపకం లేదు, తీసుకున్న ఆయన జ్ఞాపకం లేదు. నీ మాటను బట్టి నువ్వు బ్రతికిస్తావు, నీ కృప నన్ను ఆవరించి ఉండును గాక అని చెప్పగలుగుతున్నావా? 365 రోజులు ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సంవత్సరం ఇది నెరవేర్చు ప్రభా అని అడుగుతున్నావా? ఎంతమంది అడుగుతున్నాం? దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకి ఇంకా అర్థం కావట్లేదు. ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవట్లేదు. ఆయన సేవకులమైనటువంటి మనలను ఆదరించడానికి ఆయన కృప ఎంత విరివిగా మనం వాకిట ఆవరించి ఉన్నదో, ఆ కృపను పొందుకొని సంతోషంగా, సమాధానంగా, సమృద్ధితో, సకల వైభవంతో బ్రతకడానికి ఈ చిన్న జీవితాన్ని అంతంగా ఆయన ఆలోచనతో రూపించాడన్నది అర్థమవుతుందా? అర్థమైన రోజు జీవితం మరోలా ఉంటుంది, ఒక వైభవంలా వెలుగుతుంది, ఒక అందమైనటువంటి సాక్ష్యంగా ఉంటుంది. ప్రియులారా, 100 ఏళ్ళు గడుస్తున్నా ఎందుకర్రా భక్తుల జీవితాలు మనం మాట్లాడుతున్నామంటే, దేవుని ఆలోచనతో వారి జీవితాలు నడిపించబడ్డాయి. దేవుని శక్తి వారి జీవితాలలో నిక్షిప్తంగా ఉన్నది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వారు వంగిపోలేదు, లొంగిపోలేదు. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఎంత మరి మేలులను మనము పొందుతామో అన్నది చెప్పనలవి కానటువంటి విషయం. ఈ ఉదయకాలం దేవుని యొక్క కృపను పొందుకొని ముందుకు వెళ్దాం. 119వ కీర్తనలో 77వ వచనంలో ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము కరము, నేను బ్రతుకున్నట్టు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. ప్రియులారా, ఒక పాట పాడతారు క్వైర్ వాళ్ళు. ఆ పాట ఏంటంటే, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను జీవించలేనయ్యా. పాడుతున్నావు కానీ ఆ కృప నీకు అర్థమైందా? ఆ పదాలు రాయడానికి స్ఫూర్తి ఏదో తెలుసా? ఆయువు పట్టేంటో తెలుసా? ఆధారం ఏంటో తెలుసా? ఈ వచనం, నేను బ్రతుకున్నట్లుగా నీ కరుణా కటాక్షములు నాకు కలుగును కాక. దేవుని కృపను ఎన్నిసార్లు అడుగుతున్నావమ్మా? ఆయన కృప ఉంటే ఈ లోకంలో మరేదీ అవసరం లేదు. భక్తుడు యోబు తన జీవితంలో అనేకమైన కష్టాల గుండా వెళ్ళాడండి. ఆయన, ప్రభా నేను ఎన్ని కోల్పోయాను కదా, మళ్ళీ నాకు అన్ని ఇవ్వమని అడిగాడా ఒక్కసారన్నా? బైబిల్ బాగా చదువుతున్నారు కదా, చెప్పండి. ఒక్కసారన్నా అడిగాడా అవి నాకు ఇవ్వమని? ఒక్కసారన్నా అడిగాడా? ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకములో నాకు ఏది? ఆయన కృప ఆయనకు అర్థమైంది. ప్రియ సంఘమా, దేవుని కృప అర్థమైందా? సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్న పదవిని చూసుకొని కాలర్ ఎగిరేసి తిరుగుతున్నావే, ఏంటికని? దేనికి? దేవుని కృప పరలోకానికి నిన్ను నడిపించేది, ఈ భూమిపైన మహిమనిచ్చేది, ఘనతనిచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, గుర్తింపునిచ్చేది, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదంగా నిలిపేది. గుర్తిస్తున్నావా? యోబు సమస్తాన్ని కోల్పోయాడు కానీ ప్రభువా అని ప్రశ్నించలేదు. ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, నీ కృప నాకుంటే, నీవు నాకుండగా ఈ భూమిపైన నాకు ఏమీ అవసరం లేదు. దేవుడు విడిచిపెట్టాడా? అరే వెరీ బాస్, శుభాష్, వెరీ గుడ్, చాలా మంచిగా మాట్లాడుతున్నావు అన్నాడా? లేదే. శ్రమకాలము ముగిసిన తర్వాత కృప కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగినటువంటి వాడు, దయా సమృద్ధి కలిగినటువంటి వాడు 2 అంతలుగా ఆయనను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం అంటుగట్టబడిన జీవితం, అర్థం చేసుకొని బ్రతికే జీవితం. బైబిల్ is an information which transforms your life. బైబిల్ చదవడం అంటే గబగబ చదివాను, నాకు అర్థం కాలేదు, ఏదో మొక్కుబడిగా చదవటం కాదు. ప్రభా, ఈ బైబిల్ నా దగ్గరికి రావడానికి అనేకులు చనిపోయారు,
ఎంత గొప్ప ప్రణాళికతో ఈ బైబిల్ గ్రంథాన్ని నా చేతికి తీసుకొని వచ్చావో అన్నది నీకు అర్థమైతే, ఆ మెతుకు అన్నం వదిలేసిన ప్రతిసారి ఈ మాట వినండి, నేను చెప్పే మాట. మీరు అప్పుడు కూడా అన్నం వదిలేయారు. ఇంకా ఎందుకో తెలుసా? ఒక్కొక్క మెతుకు 6 నెలలు, బాసుమతి అయితే 6 నెలలు పక్కా. మరి బీపీటీ వీటీలు సోనా మసూరి 5 నెలలు 4 నెలలు అవుతుంది, తెలియదు నాకు. కానీ 4 నెలల నుంచి 5 నెలల వరకు 6 నెలల మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క మెతుకు అంతసేపు దేవుడు సృష్టించి నీ పళ్ళెల్లోనికి తీసుకొని వస్తే, అబ్బా ఎక్కువైపోయిందని పడేస్తున్నావా? దేవుని బిడ్డ, అలానే దేవుని ప్రేమ కూడా మనకు అర్థం కావట్లేదు. చాలా సందర్భాలలో దేవుని ప్రేమను చాలా తక్కువగా మనం అంచనా వేస్తున్నాం. భక్తుడు అంటున్నాడు, నీ కృప లేనిది నేను బ్రతకలేను, నేను బ్రతుకున్నట్టు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక, కలుగును గాక. మనకు సహాయం, సంతోషం, ఆధారం ఎవరమ్మా? దేవుని వాక్యమే కదా. 119వ కీర్తన 92వ వచనం ఏమంటుందంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇయ్యని ఎడల నా శ్రమల యందు నేను నశించిపోదును. వాక్యం బాగా నేర్చుకోవాలి ప్రియులారా. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఇయ్యని ఎడల శ్రమల యందు నేను నశించిపోతారు. చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? కారణం, దే హ్యావ్ నో హోప్, బట్ యూ హ్యావ్ హోప్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. శ్రమలలో సంతోషాన్నిచ్చేది, నిరీక్షణనిచ్చేది, ధైర్యాన్నిచ్చేది, భరోసానిచ్చేది, నమ్మకాన్నిచ్చేది, బ్రతకడం నేర్పించేది ఏదో తెలుసా? వాక్యం. ఆ వాక్యాన్ని చదువుతున్నావా? ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఈరోజు వాక్యం చదివొచ్చావా అని నేను ప్రశ్నించా. నన్ను అడుగుతారు చాలా, సార్ మీరు హెబ్రోన్ లెక్క మన దగ్గర కూడా బైబిల్ లేపి పాడిస్తే అందరు లేపుతారేమో, కానీ చదవకపోతే ద ఐడియా విల్ బి డిఫ్యూజ్డ్. మార్పు అనేది మనస్సుల్లో రావాలి, మాటల్లో కాదు. మనస్సుల్లో వచ్చిన మార్పు జీవితాల్లో కనిపిస్తుంది, ప్రపంచం అది గుర్తిస్తుంది. ఆ మార్పుకై నేను ప్రార్థిస్తున్నా. ఏదో పాస్టర్ చెప్పారు, పాస్టర్ ఇచ్చాడు కాబట్టి బైబిల్ చదవటం కాదు, బైబిల్ మోయటం కాదు, కానీ దేవా నాకు నీ వాక్యాన్ని నేర్చుకొనడానికి, శ్రమలలో సంతోషాన్ని ఇచ్చేది, నిరుత్సాహాలలో నన్ను బలపరిచేది, అన్యాయాలలో అక్రమాలలో నీ నీతిని, నీ ధర్మాన్ని, నీ న్యాయాన్ని బోధించి బలపరిచే నీ వాక్యాన్ని నాకు నేర్పించుమయ్యా, ధ్యానించడానికి నీ కృపనివ్వమని నువ్వు అడుగుతున్నావా? మీలో కొంతమంది 7-8 times you have finished reading Bible. I really salute you. I really salute you because you are a role model example in this church. Recently Ebenezer was telling me, last Sunday I have finished my 8th time reading Bible. How many of you finished 8 times? Yes, 2-3 hands I'm seeing. Really appreciate all of you. ప్రియులారా, మీరంతా ఒక మాదిరి మాకు, మీరంతా ఒక ప్రోత్సాహం సంఘములో, మీరంతా నడుస్తున్న కదులుతున్న సంఘాలు ఒక మాదిరి. మీ జీవితాలు చెప్పలేని పాఠాలను చెప్పకనే చెబుతుంటాయి. ఎందుకంటే మీ అణువణువున వాక్యం జీర్ణించుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు అదే అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమల యందు నేను నశించిపోదు. 119వ కీర్తన 78వ వచనం, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధమాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నేను నీ ఉపదేశములు ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. దేవుని బిడ్డ, ఎవరో నీ పైన అబద్ధాలు ఆడితే నువ్వేం చేయనీకి అవసరం లేదు. They will be ashamed of what they are speaking. A day will come. Don't worry. Because your value does not decrease based on someone's inability to see your worth. నీ విలువను చూడలేని వారి అంధత్వాన్ని బట్టి నీ విలువ అనేది తగ్గించబడదు. వారికి ఉన్నటువంటి కోణంలో, నీ అంధత్వంలో నీ విలువను వారు చూడలేకపోతున్నారు. కాబట్టి వారు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను బట్టి నువ్వు కృంగవలసినటువంటి అవసరం లేదు. భక్తుడు అలాంటి అనుభూతుల గుండా వెళుతూ ఆయన మాట్లాడుతున్నమాట, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా జీవితంలో కూడా చాలా అనుభవాల గుండా ఆయన వెళ్ళాడు కదా. ప్రవక్త అయినటువంటి ఇర్మియా
ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 31 మరి 32 వచనాలు, ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 31, 32. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా, నేను నీకు విరోధినయున్నాను, నీ దినము వచ్చి ఉన్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చి ఉన్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తు వాడెవడునూ లేకపోవును. అతని పురములో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టలన్నిటినీ. You need not fight your battles, my friend. You need not fight your battles. Just stay calm and trust God's word. దేవుని వాక్యం ఎంత బలమైందో తెలుసా? అద్భుతాలను చేసేది నమ్మిన వారి జీవితాల్లో. గర్విష్ఠులు నిన్ను సిగ్గుపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, కృంగదీసే మాటలు, నీ విలువను తగ్గించే మాటలు, నేను అవమానమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను నడిపించే మాటలు మాట్లాడిన, లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్, లుక్ ఎట్ హిస్ ఎగ్జాంపుల్. వారి గర్వాన్ని ఆయననే కళ్ళెమేసి వారి యొక్క గర్వాన్ని అనుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 119వ కీర్తన 85 వచనం, నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకు గుంటలు తవ్విరి. గర్విష్ఠులకు ఇదే పని. వానికి ఎంత గర్వం అంటే వేరోని కొరకు గుంట తవ్వుతాడు, ఆ గుంటలు వాడే పెడతాడు. నేను చెప్పేది కదా, బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాస జీవితంలో మనం వెళుతున్నప్పుడు, ఆయన ఉపదేశానుసారంగా మనం వెళుతున్నప్పుడు రకరకాల పరిస్థితుల గుండా మనం వెళతాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో దావీదు మరి సొలొమోనును అడుగుతున్నాడు, సౌలును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అయ్యా దయచేసి 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనంలో పాపం ఎంత దీనంగా ఆయన మాట్లాడుతున్నాడండి. 11వ వచనం, నా తండ్రి చూడుము. ఎవడిని? సంపనీకి వచ్చినవాడిని తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఎంత మంచోడుగా దావీదు. అకారణంగా చంపుతున్నాడు ఆయనను. సంపనీకి వచ్చినోడిని ఆయన ఎంత చక్కగా, ఎంత సంస్కారమో చూడండి, ఎంత మర్యాదస్తుడో చూడండి, ఎంత మంచోడో చూడండి. ఆయన ఏమంటాడు? నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసితిని గనక నా వలన నీకు కీడు ఎంత మాత్రమూ రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమూ లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. ఎంత వేదనమ్మా. కొంతమంది నిష్కారణంగా మనల్ని తిడతారండి. వాళ్ళకి ఏ కీడు మనం చేయకపోవచ్చు, వారి గురించి మరి కలలో కూడా అపకారమైనటువంటి పనులు మనం చేయలేము, వారి గురించి ఎప్పుడు తప్పుగా మనం మాట్లాడలేదు. కానీ ఎంతగా మనల్ని అసహించుకుంటారో తెలుసా? ఎంతగా మన గురించి చెడ్డగా మాట్లాడతారో తెలుసా? ఎంతగా మన పతనాన్ని కోరుకుంటారో తెలుసా? వాళ్ళకి మనం ఏమి చేయకపోయి ఉండొచ్చు. ఏం చేశాడయ్యా దావీదు? సౌలుకి ఏం చేశాడు? ఆయన బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. చంపడానికి వస్తుంటే ఆయన చేతికి దొరికినటువంటి వ్యక్తిని చంపకుండా చెంగురు కోసినందుకే ఆయన బాధపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి దూరంగా ఈ మాటలు మాట్లాడుతాడు. తండ్రి చూడయ్యా, నేను నీకు అపకారం చేసేవాడిని కాదు, నా వలన నీకు ఏ కీడు రాదన్నా కూడా ఆ గర్విష్ఠి అయినటువంటి వాడు, అహంకారి అయినటువంటి వాడు, దేవుని మాటనే లెక్క చేయనటువంటి వాడు, మరి సేవకుని కూడా లెక్క చేయనటువంటి వాడు ఆయనను చంపడానికి చూస్తున్నాడు. ఏమైండు? చంపిండా? ఏమైండు? ఆయన పిల్లలందరూ కూడా కత్తివాత పడ్డారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యం నిత్యం. నీతి గలవారిపైన, యథార్థత గలవారిపైన ఎప్పుడు అకారణంగా మరి అజ్ఞానములో ఆవేశంగా మాట్లాడడం క్షమింపరాని నేరంగా దేవుడు పరిగణించే పరిస్థితి కనిపించవచ్చు. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యం 57వ కీర్తన 6వ వచనం, నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలలు వడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. డోంట్ వరీ. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతిదీ నీ ఎదుట కూలిపోవటం నువ్వు చూస్తావు. గాడ్ ఈజ్ గ్రేట్. ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు స్పందించే దేవుడు, తగిన కాలమందు అద్భుతాలను జరిగించే దేవుడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు.
నీ శత్రువు గురించి నీ పక్షంగా మరి యుద్ధం చేసేవాడు ఆయనే అన్నది నువ్వు గుర్తిస్తున్నావా? అబద్ధాలను డోంట్ ట్రై టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. నీ నిర్దోషత్వాన్ని నువ్వు రుజువు చేసుకోవలసినటువంటి అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు దేవుడే నీ పక్షంగా నిలబడి లోకంలో నీ నీతిని, నీ యథార్థతను ప్రపంచానికి ఆయనే పరిచయం చేస్తాను. 119వ కీర్తన 95వ వచనంలో, నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. నేను స్ట్రాటజీస్ వేసలేదు, వైరల్ అయిపోతున్నది హాట్ న్యూస్. వీనికి ఫోన్ చేసుడు, వానికి ఫోన్ చేస్తలే. నేనేం చేస్తున్నా? నన్ను సంహరించడానికి భక్తిహీనుడు, గర్విష్ఠుడు ఏం చేస్తున్నాడు? గుంతదోతున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు, కత్తి నూరుతా ఉన్నాడు. ఇంకా వాడు కత్తి నూరి ఎప్పుడు వీని తలకొద్దామా, వీడు ఎప్పుడు దొరుకుతాడు, ఒక్క షాటుకు వీని తలకొడదామా అని చూస్తున్నారు. కానీ నేనేం చేస్తున్నా? వాడు కత్తి నూరుతున్నారు ప్రభువా, వాడు కత్తి తీసుకొని ఏడ కొడతాడో తెలియదు, తల మీద కొడతాడో, తొడ మీద కొడతాడో, కడుపులో కొడతాడో తెలియదు అని టెన్షన్ అయితే లేడు. ఈయన ఏం చేస్తున్నాడట? నీ శాసనములని నేను తలపోస్తున్నాను, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను, నీ నమ్మకత్వాన్ని నేను కొనియాడుతున్నాను, నీ గొప్పతనాన్ని నేను కీర్తిస్తున్నాను. దేవుని బిడ్డ, నీ శ్రమల కాలంలో, నీ కష్టకాలంలో, నీ అవమాన సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఇలా ప్రవర్తిస్తున్నావా? లేదంటే 119వ కీర్తన ప్రతి వచనం వాక్యం వైపు నేను నడుపుతుంది. ప్రతి వచనం నీ జీవితంలో మార్పుకు మరి కారణమవుతుంది. ప్రతి వచనం దేవుని వాక్యములో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని, దేవుని వాక్యాన్ని ధ్యానించిన వారు, ఉపదేశాలలో నడిచినటువంటి వారు, ఆ మార్గాలలో జీవించినటువంటి వారి జీవితాలు ఎంత గొప్పగా దీవించబడతాయో అన్నది ఆయన నిక్షిప్తం చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తున్నావా? ఆ వాక్యపు వెలుగులో నీవు జీవిస్తున్నావా? మరి 7వ వచనం, 119వ కీర్తన 79వ వచనం, నీ అందు భయభక్తులు గల వారును, నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమున నుందురు. ఎవరుంటారు? తాగుబోతాడు, వ్యభిచారి, తిరుగుబోతాడు, వీడు కాదు. నీ పక్షంగా ఉండేటోడు ఎవడో తెలుసా? దేవుని యందు భయభక్తులు గలవాడు, శాసనములను తెలుసుకొనిన వాడు నా పక్షంగా ఉంటాడు. ఫాల్తు క్యాండిడేట్లు, క్యారెక్టర్లెస్ ఫెలోస్ కాదండి. అరిచేవాళ్ళు, గాయ చేసేవారు, నోటి వెంట బురద కన్నా బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. ఎవడుంటాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఈ శాసనాలను నమ్మి ఇవి నిత్యమైనవని, సత్యమైనవని, యథార్థమైనవని, ఏ పరిస్థితుల్లో కూడా ఇవి చెల్లుతాయి, నెరవేర్చబడతాయని నిఖార్సైన విశ్వాసంతో ఉండేవాళ్ళు నీ పక్షంగా ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప సైన్యమో నీకు అర్థమైతే నీవు మరోలా ప్రవర్తిస్తావు. దేవుని బిడ్డ, సక్సెస్ అట్రాక్ట్స్ ఎనిమీస్, ప్రోగ్రెస్ ఇన్వైట్స్ జెలసీ. ఇఫ్ నోబడీ హేట్స్ యూ, యు ఆర్ నాట్ మేకింగ్ ఇట్ ఇన్ లైఫ్. నువ్వు సక్సెస్ అవుతుంటే నీ గురించి చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువగా మాట్లాడతారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు ప్రోగ్రెస్, నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు చాలామందికి కుళ్ళు వస్తుండొచ్చు, రావచ్చు, మనం ఏం చేయలేం దానికి. కానీ నీ మార్గంలో దేవునికి నువ్వు అప్పచెప్పిన రోజు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు నీతో ఉంటారు. నీ పక్షమున ఉండేవారు ఎవరో తెలుసా? వేరే బ్యాచ్ వాళ్ళు కాదండి. ఆ బ్యాచ్ క్వాలిటీస్ ఆయన్నే చెప్తున్నాడు. నా పక్షంగా ఉండేవారు ఎవరంటే భయభక్తులు గలవారు, దేవుని శాసనములను తెలుసుకున్నవారు. ఎవరు పడితే వారు కాదమ్మా. మరి దేవుని బిడ్డ, కీర్తనకారుడు తన అనుభవంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయభక్తులు గలవారు నాతో ఉంటారు. దొంగలు, దుర్మార్గులు, వ్యభిచారులు, క్యారెక్టర్లెస్ ఫెలోస్, నోరు తెరిస్తే అబద్ధాలు, చెడ్డ మాటలు, వినడానికి చెవులు పగిలిపోయే మాటలు మాట్లాడే క్యాండిడేట్లు కాదు. ఆ బ్యాచే కాదు. నీతో ఉండేవాళ్ళు ఏదో తెలుసా? ఆ బ్యాచ్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? భయము, భక్తి, దేవుని శాసనాల ఎడల గౌరవం. ఈ మూడు కలిగినటువంటి వ్యక్తులు నీతో ఉంటారు. అందరూ కాదు. అసొంటి బ్యాచ్ అవసరమే లేదు. ఆ బ్యాచ్ తోడు వచ్చేది లేదు, పోయేది లేదు, ఏం లేదు. సో బెటర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్. నీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. నువ్వు
నీ ఆలోచనను మార్చుకోవాలి. భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నీ శాసనములు నేను ధ్యానిస్తాను. వాడు కత్తి నూరుతున్నా, నాకు గుంట తవ్వుతున్నా, నన్ను చంపడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నా, నీ శాసనాలను నేను ధ్యానిస్తుంటాను. ఆ ధ్యానిస్తున్నప్పుడు నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు, భయభక్తులు కలిగిన వారు, నా పక్షంలో ఉన్నవారు ఏం చేస్తారంటే నన్ను చూసి సంతోషిస్తారు. కొంతమంది వచ్చి, అరే వాడు అన్నీ మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడవా? మాట్లాడు, ఒక్కటిచ్చుకోవానికి వాడిని ఎంత, వాని బతికెంత, వాని జీవితం ఎంత? అక్క ఏం మాట్లాడతలేవు, ఆమె అన్నీ మాట్లాడుతున్నది, ఇచ్చే అక్క, ఇచ్చి పడేసే, మేము ఉన్నాం కదా అంటే ఇంకా అక్క రెచ్చిపోతుంది. ఇంకా రెచ్చిపోయి అక్క పంచాయతీకి పోతుంది. ఇదన్నీ చేయొద్దు. బైబిల్ అదే చెప్తున్నాడు ఆయన. వాడు కత్తి నూరుతున్నా, వాడు నీ గురించి గుంతలు తవ్వుతున్నా, వాడు నీ గురించి అన్ని అవమానకరమైన పరిస్థితులు ఆలోచిస్తున్నా, గర్వమైన హృదయముతో మరి ఆ రోజు హామాను ఏ విధంగా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తున్నా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దానియేలుకు తెలుసు అలాంటి ఒక శాసనం వచ్చిందని. రోజుకు 3 యెరూషలేము తలుపులు తీసి ఆయన ఏం చేశాడు? కంప్లైంట్లు చేయలేదండి. ప్రభువా నాకు 2-3 నా టీంను కొంచెం బలపరచు ప్రభా, నాకు ఒక టీం కావాలి, నాకు కూడా టీం కావాలి, మా టీం చాలా వీక్ ఉన్నది, మాకు మందబలమే లేదని అనలే ఆయన. ప్రార్థన చేశాడు. దేవుడు దూతలను పంపి సింహాల నోరు మోపించాడు. ఆమేన్. అదే దేవుని కదా నువ్వు ఆరాధిస్తున్నది, అదే దేవుని కదా నువ్వు కీర్తిస్తున్నది, అదే దేవుణ్ణి కదా నువ్వు స్మరిస్తున్నది. నిన్ను మర్చిపోతాడా దేవుని బిడ్డ? దేవుని వాక్యం అంటుంది, ఆయన తన యందు భయభక్తులు గల వారిని విడిచిపెట్టేవాడు కాదు. 119వ కీర్తన 63వ వచనం ఏమంటుందంటే, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను చెలికాడను. వాక్యం నమ్మే వాళ్ళకు నేను చెలికాన్ని, వాక్యము నచ్చని వానికి, వాక్యము బోధించద్దు అన్నవానికి నేను ఎలా స్నేహితునవుతాడు? వాడు అంటాడు, వాక్యం ఉంది సార్, వాక్యములో ఉంది కానీ నువ్వు బోధించొద్దు, నువ్వు బోధిస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. వానికి చెలికాన్ని కావు నువ్వు, వానికి నువ్వు పరుడవే, వానికి నువ్వు శత్రువుడే, వానికి నువ్వు గిట్టని వాడవే. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు, దేవుని వాక్యపు వెలుగులో నడిచేవాడికి నీవు నిరంతరము స్నేహితుడవుతావు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో 14, 15, 16 వచనాలు తీస్తారా? ఈరోజు జేకబ్ రాజు అసెంబ్లీ నడుస్తుంది, అన్నా రాలేనని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను నా రెఫరెన్స్లు అన్నీ రాసి పెట్టుకుంటాను నోట్స్లో. ఐ స్పీక్ అవుట్ ఆఫ్ నోట్స్, నథింగ్ emotionally I never speak. Any message, any day with a date, I have notes. Every word that I speak, I carry the notes. That means how much of preparation goes behind it, you need to understand. ఏదో నోటికి వచ్చినట్టు ఓ దేవుడు చూపించాడని కపల్నెల, దేవుడు ఇచ్చిన సమయంలో సిద్ధపడి వచ్చేది. కాబట్టి I keep everything ready. Sometimes these kind of things will happen. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి అనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుచున్నారు. ఈరోజు విశ్వాసులు ఇలా మాట్లాడతారండి. కాదు బ్రదర్, పాస్టర్ గారు మీకు తెలియదు, ఒక్కటి ఇవ్వాలి, మీరు కూడా గట్టిగా మాట్లాడాలి, మీరు కూడా ఇస్తూనే ఉండాలి, గజ్జ వణికిపోవాలి మీ పర్సనాలిటీ ముందులో. వాడెంత ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టే దేవుడు రాయించాడు. భక్తిగా ఉంటే కాదండి, దేవుడా దేవుడా అంటే కాదండి, మంచి చూపిస్తే కాదండి, దేవుని వాక్యాన్ని ఈ దినాల్లో ఎవడు విన్నాడు సార్? అట్లా బైబిల్ అంటే ఎవడు విన్నాడు? బైబిల్ పక్కన వేయాలి, పైలవాన్ లేక బతకాలి. ఇది నేర్పుతారు లోకం. ఈరోజే కాదు, 2400 సంవత్సరాల క్రితం మాట ఇది. మలాకి ఎప్పుడు మాట్లాడిండు? ఆ మలాకి మాట్లాడినప్పుడు మాటలు ఏంటి అని మాట్లాడుతున్నారు? దేవుని సేవ చేయుట నిష్ఫలం. ఇట్లా నీతిగా, యథార్థంగా, మంచిగా, దీనంగా చేస్తే కుదరదు. మోసం చేయాలి, అన్యాయం చేయాలి, గుంపుల్ని వేసుకోవాలి, ఒక మందబలం చూపించాలి. వాడు సై అంటే మనం, సేర్ అంటే సవా సేర్ అనాలి. అది సేవ. వాడు ఒక్క మాట అంటే మనం పోయి మనం ధర్నా చేయాలి, ప్లే కార్డులు పెట్టాలి, మనకు కావలిస్తే ఇంద్ర పార్క్ దగ్గర నిలబడాలి, ఎమ్మెల్యే దగ్గర పోవాలి, ఇట్లెట్ట జరిగింది అట్లెట్ట జరిగింది.
ఇట్లా చేస్తేనే సేవ అండి. అట్లా పాతకాలం పద్ధతులు 1947 పద్ధతులు పడితే సేవ జరగదని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి సేవ కాదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ రోజే కాదండి, ఈరోజే కాదు, ఆ రోజు కూడా ఉన్నారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులు అవుతారా? నాశనానికి ముందు గర్వం పోతుందని బైబిల్ చెప్తే ఈ సలహా ఇచ్చేటోడు ఏమంటున్నాడు, ఈ భక్తుడు ఏమంటున్నాడు? వీళ్ళంతా భక్తులే మళ్ళా. గర్విష్ఠులు ధన్యులండి. తాగుబోతోడు ధన్యుడు, వ్యభిచారి ధన్యుడు, పేకాడేటోడు ధన్యుడు, మోసగాడు ధన్యుడు, అన్యాయం చేసేటోడు ధన్యుడు, డబ్బులు తినేటోడు ధన్యుడు, నీచమైన జీవితాన్ని జీవితం వాడే గ్రేట్ అండి. వానికి అందరూ భయపడతారు. నీతిగా బ్రతికితే ఏం భయపడతారు? వాళ్ళే ధన్యులు. ఈ ఆలోచన ఈరోజు పుట్టింది కాదు, 2400 సంవత్సరాల క్రితం, అంటే మలాఖీ కాలంలోనే ఇది కనిపిస్తుందమ్మా. కొత్త ఏం కాదు, ఏది కొత్త లేదు ఈ లోకంలో. అన్ని బైబిల్లో దేవుడు రాయించాడు, కాకపోతే మనకు తెలవాలంతే. 16వ వచనం, అప్పుడు దేవుడు మౌనంగా ఉండడు కదా. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో. వీళ్ళందరూ ఎవరు? భయభక్తులు గలవాళ్ళే. వీళ్ళందరూ విశ్వాస సమూహమే. ఏం మాట్లాడుకుంటున్నారు? లోక మర్యాద, లోక పద్ధతులు, లోక విధానాలనే పొగుడుతున్నారు, వాక్యాన్ని కాదు. దేవుడు అంటున్నాడు, ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమును ఆయన సముఖమందు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితిలో భయంతో నువ్వు బ్రతుకుతున్నావా? నీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈ శాసనాల వెలుగులో నువ్వు బ్రతుకుతున్నావు? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. నేను చెబుతుంటే మీకు ఇన్స్పిరేషన్ వస్తుండేమో, కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ లివింగ్ ఫర్ క్రైస్ట్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, విత్ యువర్ ఓన్ ఐస్. నేను అకారణంగా నిందించి నీ యొక్క లైఫ్ను 10 మందిలో అబాసుపాలు చేస్తుంటే మౌనంగా బ్రతకడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ మై ఫ్రెండ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. యూ నీడ్ గాడ్స్ గ్రేస్. నీ జీవితాన్ని బజార్లో వేస్తుంటే, నీవు చేయని వాటికి నిన్ను ఆపాదిస్తుంటే మౌనంగా ఉండడం అనేది చాలా కష్టం. ఆయన కృప కావాలి. నిన్ను బ్రతికుండగానే నేను సమాధి చేస్తూ నీకు గోరి కడుతున్నటువంటి వేళ మౌనంగా ఉండి దేవుడు న్యాయం చేస్తాడని ఆ గర్విష్ఠుల యొక్క ప్రతి అహంకారాన్ని తలదించుకొని నిలబడడం అంత సులువేం కాదమ్మా. ఆయన కృప కావాలి. ఆయన కృపనిచ్చేవాడు. ఆయన పక్షంగా నిలబడిన వారికి కృపనిచ్చేవాడు. ఆయన గ్రంథమందు వారి పేర్లను రాసుకుంటాడు. ఈ దుర్మార్గుల పేర్లు కాదు. ఆ తరములో నిన్ను దీవెనగా ఆయన నిలబెడతాడు. భక్తుడు 119వ కీర్తనలో ఈ మాటను సెలవిస్తున్నాడు. 80వ వచనం, 119వ కీర్తన 80వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నేను సిగ్గుపడనండి. నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నన్ను అవమానపరిచే దేవుడు కాదు, నన్ను ఒంటరిని చేసే దేవుడు కాదు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు అమ్మా, నీ దేవుడు నీ ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రతి అవమానాన్ని చూస్తున్నాడు, ప్రతి నిందను చూస్తున్నాడు. నీకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిదీ ఆయన వింటున్నాడు. నిన్ను విడిచిపెట్టడు. ఒక రోజు వస్తుంది నీ జీవితంలో, నిన్ను నిందించిన వారు, నిన్ను దూషించిన వారు నీ ఎదుట ప్రణమిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. నమ్ముతున్నావా? డోంట్ యాక్ట్ ఇన్ మైట్, డోంట్ యాక్ట్ ఇన్ యాంగర్. కోపంతో, ఆవేశంతో ఎవరో ఏదో చెబుతున్నారు, నువ్వు మాట్లాడాలని వసబోస్తున్నారు కదా, ఆ మాటలు విని రెచ్చిపోనికి అవసరం లేదు. మౌనంగా ఉండడానికే ధైర్యం కావాలి. పిరికివాడు ఎప్పుడు అల్లరి చేస్తాడు, మీకు తెలుసో లేదు. పాము రాగానే ఎవరు అరుస్తారు? భయపడ్డాడు అరుస్తాడు. బలవంతుడు కట్ట తీసుకొని దాన్ని కొడతాడు, వాడు అరవాడు. భయపడ్డాడు, ఓ పాము వచ్చింది. వాడు ఏం చేయడు, అరుసే ఆ దెబ్బకి పాము కూడా ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇది అంతా టెన్షన్ క్యాండిడేట్స్ అనమాట. భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునిపై ఆధారపడతాడు. దేవుడే కార్యాలను చేస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు. అమ్మా, ఈరోజు జీవితంలో చాలా వస్తాయి మనకు.
విశ్వాస జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి. కానీ నీవు నమ్మినవాడు నమ్మకమైనవాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయమంటావు? నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ప్రాణం కన్నా విలువైంది ఏదైనా ఉందా? ఆ ప్రాణమే నీ కొరకు సిలువలో ఇచ్చాడు కదా, అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు కదా. నీకు ఇంకా నమ్మకం కలగాలంటే ఆయన ఏం చేయాలి? నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, నీ కొరకు సిలువలో మరణించాడు, నీ కొరకు పిడితిప్పులు తిన్నాడు, నీ కొరకు పడరాని ప్రతి కష్టమైన పడ్డాడు కదా. మరి అంత అవమానాన్ని భరించిన దేవుని నమ్మటానికి కష్టం ఏంటి? ఎవడో ఒకడు అన్నాడని ఈరోజుండి రేపు వెతికినా కనిపించని వాని గురించి భయపడుతున్నావే. ఆ వెతికినా కనిపించని వాని బట్టి ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి, ప్రాణం పెట్టిన దేవుని నువ్వు నమ్మలేకపోతున్నావే. ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డ, ఆయన చేతులు నిన్ను రూపించాయి, అందంగా రూపించాయి, ఆలోచనతో రూపించాయి, ఈ సంఘములో నిన్ను ప్రతిష్ఠించాయి. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి ఆయన నామం మహిమపరచబడాలని. ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని యొక్క ప్రతిరూపమై ఉన్నారు, దేవుని యొక్క ప్రేమకు నిదర్శనమై ఉన్నారు. మన భక్తి, మన మార్పు ప్రపంచానికి సందేశం కావాలి. ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడనైతే అపహసించబడ్డామో అక్కడనే నిలవబడి ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ముందుకు వెళ్ళాలి. భక్తుడు అంటున్నాడు, దేవా నాకు బుద్ధి దయచేయు, నీ కృప నాకు దయచేయి. ప్రభా, నాకు వ్యతిరేకంగా జరిగే ప్రతిదీ నువ్వే చూసుకుంటావు, నీ శాసనాలను ధ్యానించడం నాకు నేర్పించు. నన్ను సిగ్గుపరచని దేవుడు, నిర్దోష మార్గంలో నన్ను నడిపే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డ, అలాంటి కృప, అలాంటి అవగాహన దేవుడు దయచేయనుగా. కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇంకా హృదయాన్ని కఠినపరుచుకోకు. నీవేంటో నీకు తెలుసమ్మా అన్నా, నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు ఇంకా కఠినపరుచుకుంటే అవమాన ఊబిలో ఇంకా కూరుకుని పోతావు. అవమానాన్ని భరించలేనంతగా కనుమరుగయ్యే ఊబిలో నువ్వు దిగిపోతావు. నీ గర్వమే నీకు సమాధి కడుతున్నది. జ్ఞాపకముందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అయ్యో దేవా, నాకు బుద్ధి దయచేయ్యా, నాకు జ్ఞానం దయచేయ్యా, నాకు మరి విషయాలను చూడగలిగినటువంటి అనుకువను, మెలకువను, జ్ఞానాత్మను దయచేయమని అడుగుదాం. దేవుని బిడ్డ, అనేకులు గర్వంతో నశించిపోయారు, ఆవేశంతో నశించిపోయారు, తొందరపాటుతనంతో నశించిపోయారు. నేను అన్న అహంతో హామాను అదే సిలువ పైన అతను కుటుంబం అంతా మరి సిలువ వేయబడింది. ఎంత విచారం! ఈరోజు అహం రాజ్యం కాదు. దేవుని వాక్యం అంటుంది, లూకాసు సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో, ఇవన్నీ మీరు చేసిన తర్వాత, మీకు ఆజ్ఞాపించబడినవన్నీ మీరు చేసిన తర్వాత, నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే మేము చేసి ఉన్నాం. ఆ దీనత్వం ఉందా? ఆ దీనత్వం నీలో ఉందా? ఎందుకయ్యా నీకు శాలువాలు? ఎందుకర్రా నీకు ప్రశంసలు? ఎందుకర్రా ఏం సాధించావని, ఎన్ని ఆత్మలు గెలిచావని, ఎన్ని సంఘాలను కట్టావని, ఎంతమందికి సువార్తను ప్రకటించావని ఒక్కరోజైనా ఆలోచిస్తున్నావా? లోకం వచ్చేస్తుంది, సంఘాలలోనికి వస్తున్నాయి, లోక ఆలోచనలు వస్తున్నాయి, లోక సారూప్యత వచ్చేస్తుంది. లోకమే శరవేగముతో ప్రవాహం వలె సంఘాలలోనికి వస్తున్న వేళ, ఆ ప్రవాహానికి ఒక్కడివైనా ఒంటరివైనా ఒక వంతెనలా నిలబడు అడ్డంగా. దేవుని సంఘములో దేవుని నీతి మాత్రమే జరగాలి, దేవుని సంఘములో దేవుని న్యాయము మాత్రమే వర్ధిల్లాలి, దేవుని సంఘములో దేవుని కృప మాత్రమే కనిపించాలి, దేవుని సంఘములో పరిశుద్ధత మాత్రమే కనిపించాలి, దేవుని సంఘములో దేవుని న్యాయము మాత్రమే కనిపించాలి. దానికి నన్ను వాడుకో ప్రభువా, ఈ తరములో నేనున్నానని చెప్పగలవా? దేవుని బిడ్డ, నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. స్టాండ్ ఫర్ గాడ్, స్టాండ్ ఫర్ రైచియస్నెస్. భక్తుడు అంటున్నాడు, నాకు బుద్ధి దయచేయి నాయనా, నీ ఆజ్ఞల వెలుగులో నేను జీవిస్తాను. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. నీవు ఎంత దయగలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడవంటే, మమ్మలను మరచిపోని దేవుడవు, మమ్మలను విడిచిపెట్టని దేవుడవు, మా పక్షంగా అద్భుతాలను చేసే దేవుడవని మరొకసారి 119వ కీర్తన ప్రభా
10వ చరణములో ఉన్నటువంటి 8 వచనాల ద్వారా ఎంతో ప్రస్ఫుటంగా, ఎంతో గంభీరంగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి. సంఘములో ప్రతి కుటుంబాన్ని ఉజ్జీవింపచేయండి. ప్రతి వారిని ఆత్మ అగ్ని చేత దహించండి స్వామి. మాలో ఉన్న నీకు అయిష్టమైన ప్రతి కార్యము ప్రభా మరి నీ పరిశుద్ధమైన నీ అగ్నిలో దహించి వేయబడాలి ప్రభా. మేమందరము పరిశుద్ధంగా మార్చబడాలి, నీతిగా మార్చబడాలి ప్రభా. నీ మహిమ కొరకు ఈ తరములో రాజీ పడుతున్నటువంటి వేళ ప్రభా మరి భయంకరమైనటువంటి జీవన విధానాలు సంఘాలలోనికి శరవేగంలో వస్తున్నటువంటి వేళ ఆ జీవన విధానాన్ని అభినందించే పరిస్థితులు సంఘాలలో అంత్య దినాలలో కనిపిస్తున్నటువంటి వేళ వాక్యపు వెలుగులో వాక్యాధారమైనటువంటి జీవితాలను కలిగినటువంటి మా జీవితాల ద్వారా సంఘాలలో ఒక నూతన ఉజ్జీవాగ్ని నీవు రగిలించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఎంబీ బేతేలు సంఘాన్ని నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మచేత అగ్ని చేత దహించండి ప్రభా. నీకు ఇష్టమైన ప్రతి కార్యమును మాలో నుండి దూరపరచండి ప్రభా. నీవు అసహించుకునే వాటిని మేము అసహించుకోవడానికి, నువ్వు ప్రేమించే వాటిని మేము ప్రేమించడానికి నీ వాక్యపు వెలుగులో యథార్థంగా, ఖచ్చితంగా 100% మేమందరము బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించుమని, నీ కృపలో మమ్మల్ని నింపి, నీ సేవలో మమ్మల్ని ఘనమైనటువంటి పాత్రలుగా వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం స్వామి. నీ కృపలో ప్రభా మాలో ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మీకు వందనాలు. మాలో ఇచ్చినటువంటి ప్రభా అనే భిన్నమైనటువంటి ఆలోచన విధానాలను బట్టి మీకు వందనాలు. వీటన్నిటినీ క్రీస్తు అనే ఆ ప్రభా మరి నీ కుమారుని ద్వారా, ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా వాక్యము యొక్క ప్రభా మరి కిందికి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ద వర్డ్ ప్రభా, వాక్యపు యొక్క ప్రభా నాయకత్వం కిందికి వీటిని తీసుకొని వచ్చి ప్రభా మా ఆలోచనలు, మా తలంపులను ప్రభా మరి మనం విడిచిపెట్టి నీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి. నీ కృప చేత మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా. ఉజ్జీవింపబడినటువంటి బిడ్డలుగా ఒక నూతన నాందితో, నూతన స్వరముతో, నూతన ఆలోచనతో ప్రభా మేమందరము ముందుకు వెళ్ళి లోకానికే ఒక మాదిరిగా, లోకానికే ఒక ప్రభా సహోదర సంఘాలుగా మేము ప్రభా ఆవిర్భవించడానికి నీ కృపను, సహాయాన్ని, నడిపింపును దయచేయమని 119వ కీర్తన 73 నుండి 80 వచనాలలో, అంటే 8 వచనాలలో ఉన్నటువంటి ఆ గంభీరమైన సత్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆ సత్యాన్ని మా జీవితాలలో జీర్ణించుకొని జీవితాలలో చూపించగలిగినటువంటి కృప మా అందరికీ ప్రసాదించుమని, ఈ సంఘాన్ని దీవించుమని, విత్తబడిన వాక్యాన్ని ఆశీర్వదించుమని ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృపలో భద్రపరిచి నిశ్చితమైతే మేమందరము కలిసి మరొక ఆదివారం నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.